19వ అధ్యాయం 10వ వచనం. 9-10 వచనాలు చదువమ్మా. 9వ వచనం 10వ వచనం. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఆ దినాల్లో జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను. దేవునికి స్తోత్రం. ఓ 15 సంవత్సరాల క్రితం ఫెలోషిప్ చర్చిలో మేము ఉన్నప్పుడు అక్కడ అక్క ఉండేది. జాగ్రత్తగానండి. అయ్యా జగ్గయ్య ఇంటికి వచ్చావయ్యా, జగ్గయ్య అని పిలిచావయ్యా, జగ్గయ్య చెట్టు దిగి రాయ్యా అని పిలిచావయ్యా అని ప్రార్థన చేసేది ఆ అక్క. పేరు పాపం తిరక్క నాలుక జగ్గయ్య. జగ్గయ్య అంటే ఎవరు? పేరు జక్కయ్య. కానీ ఆమె ఏమనేది పాపం నాలుగు తిరక్క జగ్గయ్య దిగిరాయ్యా అనేది. జగ్గయ్య అంటే సినిమా యాక్టర్ పేరు అది, అవునా? కానీ జక్కయ్య అనేవాడు దేవుని యొక్క కుమారుడు, అబ్రహాము కుమారుడిగా పరిగణించబడ్డాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అసలు జక్కయ్య ఇంటికి యేసు ప్రభువారు ఎందుకు వచ్చారంటే అక్కడ అంటున్నాడు, నశించిపోయిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ వీధిలో యేసు ప్రభువారు ఆ దినాల్లో యేసయ్య ఆ వీధిలో వెళ్తున్నప్పుడు అనేక మంది ప్రజలు తండోపతండాలుగా యేసు ప్రభువారిని వెంబడిస్తుంటే జనాలందరూ కూడా ఈ జక్కయ్య అనే వాడికి ఆశ కలిగింది. ఒక ఆశ. ఏం ఆశ? యేసయ్యనే చూడాలి అనే ఆశ కలిగింది. చాలా మందికి చాలా ఆశలు ఉంటాయి. ఒకడికేమో పొలం కొనుక్కోవాలని ఆశ, ఒకడికి స్థలం కొనుక్కోవాలని ఆశ, ఒకడికి ఇల్లు కట్టుకోవాలని ఆశ, ఒకడికి పెళ్లి చేసుకోవాలని ఆశ, ఒకరికేమో పిల్లలు పుట్టాలని, ఒక్కొక్కరికి ఒక ఆశలు ఉంటాయి. కానీ యేసు ప్రభుని చూడాలి అనే ఆశ కలిగిందంటే ఈ జక్కయ్యకి. దేవునికి స్తోత్రం. అసలు ఎప్పుడైనా నీ యొక్క ఉద్దేశంలో, ఎప్పుడైనా నీవు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో యేసయ్యా ఒక్కసారి కనీసం దర్శనంలో అయినా కల్లో అయినా నాకు ఒక్కసారి కనబడయ్యా ఎప్పుడన్నా అని అడిగావు? ఎప్పుడన్నా కనబడ్డాడు దేవుడు నీకు? కనబడ్డా? దేవునికి స్తోత్రం. కనపడతలా చూడు. దేవునికి స్తోత్రం. ఈ ఆశ కలిగింది. సరే చూద్దామని వెళ్ళాడు మెల్లిగా. కానీ ఎక్కడున్నారు జనాలు? ఎక్కడున్నారు అమ్మా? జనాలందరూ కూడా తండోపతండాలుగా యేసు ప్రభు చుట్టూరు గుమిగూడి అందరూ కూడా ప్రజలందరూ ఆ యొక్క యేసయ్య వెనకమాల నడుస్తుంటే ఇతనికి ఆశ అయితే ఉంది కానీ చూడడానికి అవకాశము లేదు. అప్పుడు ఏం చేశాడు? సర్లే ఈసారికి మానేద్దాం, తర్వాత చూద్దాంలే అన్నాడా? ఏమన్నాడు? అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండేని గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కును. దేవునికి స్తోత్రం. మేడి పండు గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా? మేడి పండు చూడు, మేలిమై ఉండు. మేలిమంటే బంగారము. పొట్ట విప్పు చూడు, పురుగులుండు. చాలా మంది జీవితాలు కూడా అలాగే ఉంటాయి. పైకి బంగారం, లోపల చూస్తే పురుగు. పైకి చూస్తే బంగారం, ఏమన్నా అవునా కదా? లోపల చూస్తే పురుగు. మేడి పండు కలిగిన చెట్టు, ఆ చెట్టు ఎక్కడంట పైకి. దేవునికి స్తోత్రం. చెట్టు ఎక్కడం అంత ఈజీయా? ఏం కావాలి చెట్టు ఎక్కడానికి? నిచ్చెన కావాలి. ఎక్కడికో వెళ్ళాడు పాపం, నిచ్చెన అడిగాడు ఎవరినో. ఆ నిచ్చెన తెచ్చుకుని వేసుకుని చెట్టు ఎక్కి చెట్టు కొమ్మ మీద నుంచి ఇలాగా, కొమ్మ మీద నుంచి భయం వేస్తుంది. మళ్ళీ కొమ్మట్టుకున్నాడు, గట్టిగా పడతాడేమని కొమ్మట్టుకుని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చెట్టులు ఎక్కేటప్పుడు, చెట్టులు దిగేటప్పుడు, లేకపోతే చెట్టు కొమ్మల మీద ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు మనుషులు. అయ్యా ఉంటారా లేదా? జాగ్రత్తగా ఉండకపోతే ఏమైందంటే ప్రాణమే. ఈ కొమ్మటికిని గట్టిగా చూస్తున్నాడు. ఆ త్రావలో, ఆ దారిలో యేసుక్రీస్తు ప్రభువారు రానే వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. జనాలందరూ కూడా తండోపతండాలుగా, గుంపులుగా యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తుంటే ఇతనుకున్న ఆశ ఏంటంటే యేసయ్యని చూడాలి అని ఎంతో ప్రయాసపడ్డాడు. అలవాటు లేకపోయినా సరే చెట్టు మీద నుంచి చూస్తున్నాడు. యేసు ప్రభువారు రానిగానే ఆ త్రోవలో అందరి కళ్ళు ఎవరి మీద ఉన్నాయి?
యేసయ్య మీద ఉంది. యేసయ్య కళ్ళు ఎవరి మీద ఉన్నాయి? జక్కయ్య మీద ఉండి యేసయ్య అంటున్నాడు, జక్కయ్యా త్వరగా దిగిరమ్ము అనలేదు అక్కడ, త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఈ జక్కయ్య ఎవరో తెలుసా? పెచ్చోడేం కాదు, తెంగరోడేం కాదు, ఒక సేల్ ట్యాక్స్ ఆఫీసర్, పన్ను వసూలు చేసే వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఒక జనాల దగ్గర పన్ను వసూలు చేసే ఒక అధికారి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రజలందరూ కూడా అక్కడ ఆ దినాల్లో జక్కయ్యని తిట్టుకుంటా ఉండేవాళ్ళు అంట. దేవునికి స్తోత్రం. అందరి దగ్గర పన్నులు వసూలు చేస్తాడు, అలాగా ఇలాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అని చెప్పి తిట్టుకుంటా ఉండేవాళ్ళు అంట. దేవునికి స్తోత్రం. కొంతమంది అక్కడక్కడ జనాలు మోసం చేసి బతికే వాళ్ళు ఉంటారు, జనాలు జేబు కొట్టి బతికే వాళ్ళు ఉంటారు. కొంతమంది జనాల్ని ఆ యొక్క ఏదన్నా లోకానుసారంగా కొంచెం చిన్న అధికారం వస్తే జనాలు పీడించే వాళ్ళు ఉంటారు. పీడించగా పాపం నిండేదాకా పాపం పండిద్ది అందరూ ఉసురు. అంతేనా? దేవునికి స్తోత్రం. మొత్తానికి అందరి దృష్టిలో ఇతను ఎలా ఉన్నాడంటే ఆ యొక్క బాధించబడుతున్నాడు, మంచినేమైతే లేదు. కానీ యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే, నీ ఇంటకి నేను రావాల్సి ఉంది అనగానే గబగబా దిగేశాడు. దేవునికి స్తోత్రం. పొట్టోళ్ళ కంట బేగ వచ్చేస్తాయి అంట ఆలోచనలు. పొట్టుడు బుద్ధులు అంట. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక చిన్న సందర్భం చెప్పి నేను మళ్ళీ ఆ సబ్జెక్ట్లోకి వస్తాను. పెళ్లి చూపులకి వెళ్తున్నారంట ఒకటి కోసం. ఫ్రెండ్స్ అందరూ వెళ్తా గోతాం అంటే గోను సంచిలో పొట్టోని తీసుకెళ్లారంట, ఒక మూటలాగా తీసుకెళ్తే పెళ్లి కూతురు తరపున వాళ్ళు ఒక పొడుపు కథ వేశారంట. ఈలోపు అరే వాళ్ళకి సమాధానం మనం చెప్పలేకపోతున్నాం, ఏం చెప్పాలరా పొట్టోడా అని అడిగితే ఈడ అంటున్నాడంట, గోను సంచిలో పెళ్లి కూతురిని మంచినీళ్ళు తీసుకురమ్మాను అని చెప్పన్నాడంట. వీడు గోను సంచిలో మంచినీళ్ళు తెస్తే ఆగుతాయా? చూడండి, పొట్టోడికి బుర్ర బేగ పనిచేద్దంట, పొడుగోళ్ళ కంటే కూడా. పెద్దోళ్ళు అంటారు, నేనంటలా. దేవునికి స్తోత్రం. మొత్తానికి పొట్టి జక్కయ్య ఎక్కడి నుంచి చూస్తే ప్రభు కనబడతాడో అనేది గ్రహించాడు. ఎక్కాడు పైకి, ప్రభు రానే అక్కడికే వచ్చాడు. దేవునికి స్తోత్రం. వచ్చాకేమంటున్నాడంటే, ఇంటికి వెళదాం అనగానే ఇంటిలో యేసు ప్రభువారు అడిగెట్టాడో లేదో జక్కయ్య ఏమంటున్నాడంటే, ఆ మాట చదవండి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా తీసుకుని ఎడలా అతనికి 4 గింతలు మరలా ఇస్తున్నానయ్యా. దేవునికి స్తోత్రం. సగమేమో పేదలకు ఇస్తున్నా అన్నాడు, సగమేమో అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి ఇస్తున్నాను అన్నాడు. మన ఆస్తులు మనం ఇస్తామా? మన ఆస్తులు క్షేమంగా ఉండాలి, కానీ ఎదురోళ్ళ ఆస్తులు మాత్రం కరిగిపోవాలి. పెద్దలు కొంతమంది ఎలా ఉంటారంటే, మన ఆస్తులు మనకు ఉండాలి, ఎదురోళ్ళు మాత్రం. దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు చిల్లి గవ పూచికి పుల్ల కూడా దేవుని కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు ఉంటారు. కానీ ఎదురోళ్ళ ఆస్తులు మాత్రం దేవుడు తీసుకోవాలి. నీ మాత్రం ఏవి? నీది పూచికి పుల్ల కూడా దేవుడు తీసుకోకూడదు. దేవునికి స్తోత్రం. కానీ ఈ జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభువారు అడిగెట్టాడో లేదో అక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా నా ఆస్తిలో, యేసు ప్రభువారు చెప్పాడు ఇమ్మనాలుగా, అమ్మ చెప్పాడా? చెప్పలా. కానీ అతనికి మార్పు వచ్చేసి ఏమంటున్నాడంటే, సగం పేదలకు ఇస్తున్నానయ్యా, సగమేమో అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి ఇస్తున్నానయ్యా అంటున్నాడు. అన్యాయంగా చాలా మంది ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు కాజేసేసి అవి వాడేసుకుని, మన తప్పు కాదులే నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటారు. కొంతమంది అప్పు తీసుకుని ఎగ్గొట్టేస్తుంటారు. ఏమంటారు అయ్యా దాన్ని? డిఎల్ఏ ఏదో అంటారు కదా, ఎగ్గొట్టేదాన్ని. ఐపీ పెట్టేస్తారు. కానీ నేను చెప్తున్నాను, ఈ డబ్బులు ఇచ్చి ఏడ్చేవాడు ఉసురు వాడికి ఖచ్చితంగా తగిలిద్ది. ఒకవేళ నువ్వు ఇవ్వలేకపోతే నేను అంత ఇలేనయ్యా, ఎంత ఇస్తాను. ఒకప్పుడు రియల్ ఎస్టేట్లో 2008వ సంవత్సరంలోనే నాకు 1000 గజాల స్థలం ఉండేది జంగారెడ్డిగూడెంలో. దేవునికి స్తోత్రం. ఎంతమ్మా? ఎన్ని సంవత్సరాల క్రితం? 2008. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 12, 5, 17 సంవత్సరాల క్రితమే అంత స్థలం ఉండేది. కానీ 2008లో బంగారం ఒక 20 కాసులు ఉండేది. మార్కెట్ పడిపోవటం వలన స్థలాల వ్యాపారాలు అన్ని దెబ్బతినేసినాయి. తినేస్తే గుంటుపల్లి చౌదరీస్ దగ్గర చాలా అప్పు తెచ్చాం. అప్పట్లో చాలా డబ్బులు తెచ్చాం. చౌదరీస్ దగ్గర ఇప్పించాడు మా మామగారు అప్పుడు డబ్బులు.
గుంటిపల్లి చౌదరీస్ బాగా అప్పులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ దగ్గర తెచ్చాడు. మరి అప్పు ఎప్పటికైనా కట్టాలిగా. చివరికి ఒక 1/2 ఎకరం పొలం, గుంటిపల్లిలో పొలం అమ్మేసి, అయ్యా మేము బాగా దివాళీ తీసేసిందండి వ్యాపారం, రియల్ ఎస్టేట్ మార్కెట్, ఏమనుకోకుండా కొంచెం తగ్గించండి, కొంచెం రిక్వెస్ట్ అండి, కొంచెం తగ్గించండి అని చెప్పి ఆ వడ్డీ తగ్గించి అసలు కొంచెం వడ్డీ వేసి అసలు డబ్బులు వాళ్ళ బాకీలు అంతా కూడా 1/2 ఎకరం పొలం అమ్మేసి బాకీలు కట్టేశారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడైనా అప్పు తెచ్చినప్పుడు కొంచెం ఆలస్యమైనా సరే ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేయాలి, కానీ ఎగ్గొట్టకూడదు. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుంది? అర్థం కావట్లేదు నేను చెప్పింది. ఎగ్గొట్టకూడదు. ఎవడో కూడా నీ పేరు మీద నిన్ను బట్టి ఉసూరుమని అడగకూడదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి సగం ఇచ్చేస్తున్నాను అంటున్నాడు జక్కయ్య. జక్కయ్యను బట్టి చాలా మనం నేర్చుకోవాలి ఈ రోజున. రెండోది ఏమంటున్నాడు? సగం పేదలకు ఇస్తున్నానయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిలవబడి ఆయన అంటున్నాడు, యేసయ్య ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకు అబ్రహాము కుమారుడయ్యాడు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభువే ఆ రక్షణ. దేవునికి స్తోత్రం. యేసయ్యే రక్షణ. దేవునికి స్తోత్రం. యేసయ్య నీ ఇంటిలో అడుగు పెడితే నీకు రక్షణ వస్తుంది. ఆమేనానండి. యేసయ్య నీ హృదయంలో అడుగు పెడితే నీ జీవితం మారద్దు. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వేం చేయాలంటే, మరి వాళ్ళ జీవితం అలాగుంది, వీళ్ళ జీవితం ఇలాగుంది, అది కాదు. ఎల్లమ్మ అలాగుంది, ఎంకమ్మ అలాగుంది, పుల్లమ్మ అలాగుంది. పుల్లమ్మలో పులిపి ఇంకా పోలేదు, ఎల్లమ్మలో ఎరిపి ఇంకా పోలేదు, అంటే నల్లంలో నలిపి ఇంకా పోలేదు. ఈ కాదు, ఈ అనుకున్నావు అనుకో, నువ్వు ఇక్కడే తెగిని గాలిపటం లాగా ఇక్కడే ఉంటావు. ముందు నువ్వేం చేయాలంటే, నీవెలా ఉన్నావు దేవుని దగ్గర? దేవునికి స్తోత్రం. వ్యక్తిగతంగా పర్సనల్గా దేవుని దగ్గర నీవు ఎలా ఉన్నావు, నీ హృదయ స్థితి ఎలా ఉందో అది చూసుకోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. జక్కయ్య ఏమంటున్నాడు? అయ్యా వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు నా మీద అన్యాయంగా ఇదిగోనైనా పన్ను కట్టించుకుంటున్నానని అంటున్నాడా? ఏమంటున్నాడు? అన్యాయంగా తీసుకున్నాను అయ్యా, ఇచ్చేస్తున్నాను అయ్యా సగం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తే నీ మార్పు వస్తుంది. ఆమేనానండి. నువ్వు మారు, నువ్వు మారు, నువ్వు మారు అంటే ఎవడో మారడు. మీ పిల్లలను కూడా నువ్వు మారతావా లేదా, మారతావా లేదా, మారతావా లేదా అంటే మారరు. కానీ ప్రభు యొక్క స్పిరిట్ నీలోనికి వస్తే దేవుడు ఖచ్చితంగా నేను మారుస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మారిన తర్వాత కూడా అమ్మో చాలా మంచిదండి అక్క అని అనరు. అక్క చాలా మంచిదండి, అక్క చాలా ప్రార్థనా పర్రాలు, అక్క చాలా భక్తి పర్రాలు, అక్క చర్చిలో ప్రార్థన చేస్తా అంటారా? అక్క వస్తుంటే పూలు చల్లుతారా? అమ్మ నీ మీద రాళ్ళు వేస్తారు, నిందలేస్తారు, అయినా సరే దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే, జక్కయ్యతో అంటున్నాడు యేసు ప్రభు వారు అంటున్నారు అక్కడ, ఏమంటున్నాడంటే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము ప్రపంచానికి ఆశీర్వాదకరమైన వ్యక్తి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనకివ్వడానికి యేసు ప్రభు వారు శిలువలో ఆ యొక్క శిలువ ఎక్కాడు. దేవునికి స్తోత్రం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. గలతీ 3:14. ఓ థాంక్ యూ జీసస్. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏం చేస్తారంటే, ప్రతి మనిషి జీవితంలో కూడా లోటు లోపాలు ఉంటాయి. ఉంటాయా ఉండవమ్మా? ఏదో ఒకటి ఉంటుంది. కానీ వాళ్ళ లోటు లోపాలు కప్పేసుకుంటారు, ఎదటోళ్ళి మాత్రం తవ్వుతుంటారు వాళ్ళు. పిల్లి ఒక్కోసారి చూడండి, పొయ్యి దగ్గర బూడిద దగ్గరకు వచ్చి ఏం చేద్దే? పిల్లి బూడిద తవ్వుతుంటుంది. ఎందుకు తవ్వుద్ది? బూడిద తవ్వి అందులో అక్కడ డైజెషన్ చేసి మోసనికి వెళ్ళి వెళ్ళొద్దు అనమాట.
అలాగేం చేస్తారంటే ఎదుటోళ్ళు మన కప్పుకి ఎదుటోళ్ళు తవ్వుతుంటారు. అలా మనం ఉండకూడదు. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. ప్రతి మనిషిలో, నాలోనైనా మీలో అయినా ఎవరిలో అయినా మన మనుషులమేగా, రక్తమాంసాలేగా, ఉంటుంది లోపం. కానీ మన లోపాలు మనం జక్కి ఎలాగ చక్కగా సరి చేసుకున్నాడు అలా సరి చేసుకుంటే మనం దీవించబడతాం. దేవునికి స్తోత్రం. జక్కికి యేసు ప్రభువు వారు చెప్పలా, నువ్వు అప్పు కట్టే, నువ్వు ఎవరెవరి దగ్గర అయితే ఆ యొక్క అన్యాయం తీసుకున్నావు కట్టే అని అనలా. కానీ ఇతను ఏమంటున్నాడు అంటే, అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తానయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ యొక్క గలతీ 3:14 చూసుకుంటే చదవండి అమ్మా. అబ్రహాము పొందిన ఆశీర్వాదమును క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము అమ్మా శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క పాపము నుండి శాపము నుండి విమోచించెను. దేవునికి స్తోత్రం. అబ్రహాము పొందిన ఆశీర్వాదం అన్ని జనులైన మనకి కలగడానికి యేసు ప్రభువారు ఆ శాపగ్రహి అనే శిలువ మీదకి యేసయ్య ఎక్కాడంట. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎందుకు వచ్చాడో తెలిసి లోకానికి ఎందుకు వచ్చాడు? తరువాయి భాగం అదే. తరువాయి భాగం నెక్స్ట్ మనం చెప్పేది. ఇప్పుడు శిలువ ఎక్కడానికి వచ్చాడు యేసయ్య. అందుకే యేసు ప్రభు వారు చిన్నపిల్లోడప్పుడే ఆ యొక్క సుమోయేను అని ఒక ప్రవక్త యేసు ప్రభు వారిని ఎలాగ ఎత్తి పట్టుకుని ఏమన్నాడంటే, అమ్మా మరియమ్మ, మరియమ్మ అంటే మన మరియమ్మ అనుకుంటారు. అమ్మ నువ్వు కాదు, అక్కడ యేసయ్య తల్లి మరియమ్మ. మనకిద్దరు మరియమ్మలు ఉన్నారు. సహోదరి ఈ మరియమ్మ, మన సంఘబిడ్డ మరియమ్మ. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని, ఆ యొక్క చిన్న బిడ్డగా ఉన్నప్పుడు సుమోయేను అనే ప్రవక్త ఏం చేశాడంటే ఎత్తు పట్టుకుని మరియమ్మ గారితో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకెళ్ళిపోద్దమ్మా అన్నాడు. ఎందుకంటే ఈయన ఎవరంటే, ఈయన సర్వ మానవాళి కోసం మరణించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మన శాపమంతా కూడా యేసయ్య ఎక్కడ వేసుకున్నాడంటే శిలువ మీద వేసుకున్నాడు. ఆమేనానండి. అన్ని జనులమైన మనం కూడా ఆశీర్వదించబడాలని, మనం కూడా అబ్రహాము సంతానం అవ్వాలని, అబ్రహాముకి దేవుడు ఇశ్రాయేలీలు అబ్రహాము సంతానం, మనమేమో దత్తపుత్రులను యేసు ప్రభు రక్తంతో కొన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. వాళ్ళ అసలైన పిల్లలు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జనులందరూ దత్తపుత్రులు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 11వ వచనం చదువుకుంటే, యెహెజ్కేలు 34:11 త్వరగా చదవాలి. థాంక్ యూ జీసస్. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. నా గొర్రెలను వెతకడానికి వచ్చాను అంటున్నాడు దేవుడు. తన గొర్రెలను వెతకడానికి వచ్చాడు ఈ లోకానికి. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారిని, కొనబడిన వారిని అందరినీ కూడా ఒక చోటకి సమకూర్చడానికి ప్రభు ఇక్కడికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నా గొర్రెలను నేను కనుగొంటున్నాను అన్నాడు దేవుడు. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. ఫెలోషిప్లో నేను ఉన్నప్పుడు, ఫెలోషిప్లో విశ్వాసిగా ఉన్న దినాల్లో సుమారుగా 15 సంవత్సరాల క్రితం అనుకుంటా, అంతేనమ్మాయి ఉన్నప్పుడు ఒక రోజున మా పాస్టర్ గారు ఓ మాట అన్నారు. అప్పుడు నేను విశ్వాసిని. మా పాస్టర్ గారు నాతో ఒక మాట అన్నారు. ఏవయ్యా రాజు, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా సంఘంలో నా పరిచర్య చేసుకుంటా నేను వెళ్ళిపోతాను, నాకు మనుషులతో పని లేదు అన్నాడు ఆయన. మా పాస్టర్ గారు అలాగే అంటుంటాడు. ఆయన సర్లే ఇవన్నీ నేను పెద్ద పట్టించుకోలే. ఆయన ఏదోటి అంటుంటాడు కదా, తిడుతుంటారని. ఫెలోషిప్ అంటేనే తిడతారు. హెబ్రోన్ అంటేనే హెబ్రోన్ కూడా దొల్లగొట్టు వదిలిపెడతారు మొత్తం. ఫెలోషిప్ అన్నా హెబ్రోన్ అన్నా సరే బుజ్జి మాటలు అరటిపళ్ళు ఒలిసిపెట్టినట్టు ఉండవు. అక్కడ మొత్తం దులిపేస్తారు పట్టుకుని. దేవునికి స్తోత్రం అని అంటే నేను అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. ఆయన ఆ మాటని ఆ యొక్క కృష్ణా జిల్లా ఒక ప్రాంతానికి సేవకుల కూడికి వెళ్ళాడు ఆ పాస్టర్ గారు. ఆ రోజు రాత్రి కల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కనబడ్డాడంట. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడంట, నీకేంటయ్యా బాధ, నువ్వు ఎవరున్నా ఎవరు లేకపోయినా సేవ చేస్తావు. ఇదిగో నా ప్రజల కోసం రక్తం కార్చింది నేనే కదా,
ఇదిగో నా కుమారుడి కోసం ఎదిగి లోకంలోంచి తీసుకొచ్చింది నేనే కదా, లోకంలోంచి తీసుకొచ్చాను నా కుమారుడిని బయటికి, నా కుమారుడి కోసం ప్రాణం పెట్టింది నేనే కదా, నీకేమిటి బాధ, నీకు బాధ ఉండదు అన్నాడు అంటే యేసయ్య. అనేసరికి ఆయనకి బాధ వేసేసి ఆ మాటకి ఆ తెల్లారే నాకు ఫోన్ చేసి, అయ్యా ఏమైనా బాధపడ్డావా రాజు అన్నారు. లేదండి అయ్య గారు ఏం బాధపడలేదండి అంటే, దేవుడు ఆ మాటను తీసుకున్నాడు. దాన్ని దేవునికి స్తోత్రం. నా గొర్రెలను వెతకి కనుగొందును అనే దాని గురించి అర్థం చెప్తున్నా మీకు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని గొర్రెగా ఉంటే నీవు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆమేనానండి. సంఘంలో గొర్రెలు ఉంటాయి అన్నాడు యేసయ్య, సంఘంలో మేకలు కూడా ఉంటాయి అన్నాడు. గొల్లవాడు ఆ యొక్క గొర్రెల్లో నుంచి మేకలను వేరు చేసినట్టుగా రాకడదే నాన్న వీళ్ళందరినీ ఫిల్టర్ చేస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. సంఘంలో గోధుమలు ఉంటాయి, సంఘంలో గురుగులు కూడా ఉంటాయి అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట, ప్రభువా ప్రభువా అని నన్ను పెదాలతో పలుకువారు పరలోక రాజ్యం చేరరు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువారే పరలోక రాజ్యంలోకి చేరుతారు అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. నిన్ను వెదికిన దేవుడు యేసయ్య. ఆమేనానండి. నీ కోసం రక్తం కార్చిన దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. అమ్మ అర్థమవుతుందా? మన కోసం ఎవరైనా ప్రాణం పెడతారా? ప్రాణం వద్దు గారు దెబ్బతింటారు అసలు. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరో మాట చూసుకుంటే ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం కూడా చదవండి అమ్మా. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. అయితే నేను పాపులను పిలవవచ్చి తిని కానీ నీతిమంతుని పిలవరాలేదు. దేవునికి స్తోత్రం. చాలమ్మా. ఇక్కడ చూసుకుంటే నేను పాపుల్ని పిలుస్తున్నాను అంటున్నాడు యేసయ్య, నీతిమంతుని పిలవలేదు అంటున్నాడు యేసయ్య. మరో చోటన ఏమనుందంటే అసలు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని ఉంది. అర్థమవుతుందా? అంటే పాపులందరినీ ఎందుకు పిలుస్తున్నాడయ్యా దేవుడు అంటే, సర్వలోకం కూడా మనుషులందరిలో పాపం ఉంది. పాపులందరినీ ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు? ఎందుకు పిలుస్తున్నాడంటే నిన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి, నీతిమంతులుగా మార్చడానికి పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కుమారుడైన ఆ యొక్క వాక్యంలో ఉంది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపాన్ని కడిగి మన నీతిమంతులుగా మారుస్తుంది అంట. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతి పాపాన్ని క్షమించే అధికారం యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. మన పాపాలన్నిటినీ కూడా ఆయన మీద వేసుకున్నాడు, మన శాపాలన్నిటినీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. రెండోది, దేవుడు మనకి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తోడై ఉండి నడిపిస్తున్నాడు ఎల్లకాలం కూడా. యేసు ప్రభు వారు శిలువ మరణం పొంది తిరిగి లేచిన తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడు యేసయ్య? అక్కడ ఆ మాట కూడా చదవండి ఒకసారి. 28:20. ఇరవయా? యేసయ్యా 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 యేసయ్యా. అందరూ సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా యేసయ్యా. అందరూ యేసయ్యా యేసయ్యా. దేవుని స్తోత్రం. యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించండి.
అందరినీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిసం ఇవ్వండి. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో ఆ సంగతులన్నీ గైకొనండి అన్నాడు. వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు, అంటే ఈ లోకమంతా కూడా ముగించబడే వరకు కూడా సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. పరలోకానికి వెళ్ళేటప్పుడు అన్న మాట ఏంటంటే, నేను ఇక్కడే సదాకాలము మీతో కూడా ఉన్నాను అంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. 15 దేశాల వాళ్ళు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత మా దేశానికి వచ్చాడని ఒకరు, మా దేశంలోకి వచ్చాడని ఇంకొకరు, సముద్రం మీద వచ్చాడని ఇంకొకరు, ఇంకో మార్గం గుండా వచ్చారని ఇంకొకరు, అలా 15 దేశాల వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. ఈ రోజు ఆయన తిరిగి లేచాక మా దేశానికి వచ్చి మా దేశంలోనే ఉన్నాడు, అనేక మందికి కనబడ్డాడు. కారణం ఏంటి? అర్థం కాలా మీకు? అర్థం కాలా? ఇంకా అర్థం కాలేదా? సర్వాంతరయామి ఆయన. దేవునికి స్తోత్రం. సర్వాంతరయామి, అన్ని చోట్ల ఉండగలిగిన వాడు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఒక్కసారి ప్రార్థన చేస్తే వారందరికీ ఒక్కసారే జవాబు ఇవ్వగలిగిన వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తారు దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటున్నాడంటే, సదాకాలము మనతో ఉండడానికి వచ్చిన దేవుడు ఈ లోకానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇమ్మానుయేలుగా తోడున్నావుగా, మా సహాయం నీవేనయ్యా, నీవు మమ్ము విడువలేదయ్యా, మా సహాయం నీవేనయ్యా, నీవు మమ్ము విడువలేదయ్యా. ఇమ్మానుయేలుగా తోడున్నావుగా, ఓ యేసయ్యా నీది గొప్ప ప్రేమయ్యా, యేసయ్యా నీది గొప్ప ప్రేమయ్యా, ఓ యేసయ్యా నీది గొప్ప ప్రేమయ్యా, నా యేసయ్యా నీది గొప్ప ప్రేమయ్యా. ఇమ్మానుయేలుగా తోడున్నావుగా, మా సహాయం నీవేనయ్యా, నీవు మమ్ము విడువలేదయ్యా, మా సహాయం నీవేనయ్యా, నీవు మమ్ము విడువలేదయ్యా. దేవుని స్తోత్రం. ఇమ్మానుయేలుగా తోడే ఉంటాడంట. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉంది ఈ మాట, యెషయా గ్రంథంలో కూడా ఉంది. ఆయన పేరే ఇమ్మానుయేలు, అంటే అనగా దేవుడు మనకి తోడై ఉన్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. అంటే దీంట్లో ఒక మర్మమయోచితమైన మాట ఉంది. దీంట్లో ఏంటో తెలుసా? ఆ మర్మం, ఈ లోకములో నీకు ఎవరు తోడున్నా ఎవరు తోడు లేకపోయినా యేసయ్య నీకు తోడు ఉంటాడు అనేది అర్థం. దేవునికి స్తోత్రం. ఇమ్మానుయేలు, ఆయన మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యేసయ్య మనకు తోడై ఉన్నాడు. మొన్న ఏదో ఒక చోట ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఏదో సందర్భం, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చెప్తుండగా ఆ సందర్భం ఏంటంటే, మా బలం నీవేనయ్యా, మా బలమంతా నీవేనయ్యా అని 2-3 సార్లు అనమంటున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సంసోనికి బలం ఎక్కడుంది? కరెక్ట్గా చెప్పండి. తల వెంట్రుకలలో ఉంది. దేవునికి స్తోత్రం. సంసోనికి బలం తల వెంట్రుకల్లో ఉంది. మరి మనకి బలం ఎక్కడ ఉందో తెలుసా అమ్మా? చెప్పండారా? ఎన్నోసార్లు చెప్పాను. ఎక్కడుంది మన బలం? మోకాల్లో ఉంది. ఏంటి అర్థం కావట్లా? అది మెదడు మోకాల్లో ఉంది అంటారు, చాలా మంది తిడతారు. అది తిట్టి కాదు, అది మోకాళ్ళలో ఉంది క్రైస్తవుడు బలం. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనేది దానికి అర్థం ఏంటంటే యేసు ప్రభుతో మాట్లాడడం. దేవునికి స్తోత్రం. మరియమ్మ గారు ప్రార్థన చేశారంటారా, చేయలేదంటారా? ప్రార్థన చేసుకునే వ్యక్తిగా. యోసేపు గారు దావీదు వంశంలో వచ్చిన ఆయన ప్రార్థనాపరుడే. ప్రార్థనాపరుడు కాబట్టి దేవదూత వచ్చి యోసేపుతో మాట్లాడింది. అమ్మ అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం.
మూడోది, యేసు ప్రభువారు కూడా మనకు ఆయన ఎదిగి పెద్దవాడైనప్పుడు మాదిరి చూపించాడు. అనుదినము కొండల్లోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు అంటే యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిజంగా అట్లాంటి ప్రార్థనా పరులు ఈ కాలంలో లేరు. కానీ ఒక చిన్న సందర్భం చెప్తున్నాను, జాగ్రత్తగానండి. డానియేల్ గారు, జాషువా డానియేల్ గారు వాళ్ళ నాన్నగారు, ఆయన మద్రాసులో ఉన్నప్పుడు సేవా పరిచర్య కోసం వెళ్ళినప్పుడు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు సముద్ర పోటుకెళ్ళి ఒక మంచినీళ్ళ బాటిల్ పెట్టుకుని ఇసుకలో కూర్చునేవాడు అంట. ఇసుకలో 3 రోజుల తర్వాత ఆ ఇసుక ఇక్కడ ఉండేదంట, ఇక్కడ కప్పడిపోయేవాడు అంట ఇసుకలో. ఇక ఈ 3 రోజులు దేనికి లెక్కండి. ఒకవేళ మంచినీళ్ళు అయితే నీళ్లు తాగడానికి కానీ నీళ్లు పెట్టుకుని 3 రోజులు అలా ఇసుకలో కూర్చుని ప్రార్థన చేసేవాడు అంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంత ప్రార్థనా పరులో చూడండి. సేమ్ అదే సందర్భానికి తగ్గట్టుగా ఇంకొక ఆయన కూడా ఉన్నాడు ప్రార్థనా పరుడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఎప్పుడు తోడే ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడితో సహవాసం చేసినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు తెలుసా అంటే ఏమంటారు? అందరూ తెలుసా అంటారు. మరి చంద్రబాబు నాయుడు గారికి నీకు తెలుసా? జగన్ గారు తెలుసా అంటే అందరూ ఏమంటారు? మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే తెలిసేయండి అంటారు. మరి జగన్ గారికి నువ్వు తెలుసా? యేసు ప్రభు తెలుసా అంటే ప్రపంచంలో అందరూ యేసయ్య మాకు తెలుసు, అమ్మో యేసయ్య గొప్ప దేవుడు అందరూ ఒప్పుకుంటున్నారు. యేసయ్య గొప్ప దేవుడు, అది సత్యము. ఆయన కన్యక గర్భాన జన్మించాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన శిలువ మరణం పొందాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మరలా తిరిగి రాబోతున్నాడు అని ముస్లిమ్స్ కూడా ఒప్పుకుంటున్నారు. వాళ్ళ గ్రంథాల్లో కూడా ఉందంట ఈ మాట. దేవునికి స్తోత్రం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని ఒకవేళ ఎవరైనా ఒప్పుకోకపోతే అతను నిజమైన ముస్లిం కాదు అని ఒక ఆయన ముస్లింసే అంటున్నాడు. ఒక ఆయన, నేను అంటలేదండో ఈ మాట, మళ్ళీ పలానా పాస్టర్ గారు ఇలా అన్నారని పుట్టిస్తారు అవసరం అయితే. ఆయన అంటున్నారు, మనకు తెలియదు కదా వాళ్ళ గ్రంథాలు. ఆయన ఒప్పుకుంటేనే నిజమైన ఉందే, ఖచ్చితంగా జరిగింది, ఇది ఖచ్చితంగా ఆయన మరలా రాబోతున్నాడు అని కూడా వాళ్ళ గ్రంథాల్లో కూడా ఉందట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇమ్మానుయేలుగా దేవుడు నీకు తోడై ఉండాలంటే గుర్తుంచుకోండి, దేవుణ్ణి నువ్వేం చేయాలంటే స్మరించాలి. దేవునికి స్తోత్రం. ఎవ్రీథింగ్ మై జీసస్. నేను అంటాను దేవుడే నా బలం. ఆమేనానండి. దేవుడే నా బలం. అది చాలదా మనకి? అది చాలదా? అన్ని బలాల కంటే పైన ఉన్న బలం దేవుడే నా బలం. ఆమేనానండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కొంతమంది ఏం చేస్తారంటే, మాకు గంపడి బంధువులు ఉన్నారు. ఎందుకండి గంపుడు బంధువులు? ఎందుకు గంపుడు ఉన్నారు బంధువులు? తిని వెళ్తాక ఎంతమంది ఉన్నారనేది కాదు. సముద్రపు నీళ్లు తాగడానికి పనిచేయవు, నదిలో నీళ్లు, చెరువులో నీళ్లు, నూతులో నీళ్లు, ముక్కుడు నీళ్లు నీకు తాగడానికి పనిచేయాలి. సముద్రం నీళ్ళు ఉంటే ఉపయోగం ఏముంది? అవి తాగుతారు ఎవరన్నా? సముద్రం నీళ్ళు తాగడానికి పనిచేయదు, వ్యవసాయానికి కూడా పనిచేయదు. కానీ ఇశ్రాయేలీలు వాళ్ళ టెక్నాలజీ చూడండి, సముద్రపు నీరుని ఫిల్టర్ చేసి వ్యవసాయానికి వాడుతున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నీకు ఉపయోగకరమైన యేసుక్రీస్తు ప్రభు నీతో ఉండాలంటే నీవు ఆయనతో సహవాసం చేయాలి. ఆమేనానండి. ఇమ్మానుయేలుగా దేవుడు నీకు తోడై ఉండాలి. ఆమేనానండి. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చాడు యేసయ్య. ఎవరితో ఉన్నాడు యేసయ్య? అక్కడ మూలవాక్యంలోకి వచ్చేద్దాం. ఎవరితో ఉన్నాడండి? ఎవరికి తోడై ఉన్నాడు? ఎవరింటికి వెళ్ళాడండి యేసయ్య? ఇక్కడ ఏమైనా తోడై ఉన్నాడా? తోడై లేడా? దేవునికి స్తోత్రం. సగం వాక్యం మీతోనే చెప్పిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు, సామాన్యుని ఇంట నీ కాలు మోపినావు. లోకాలన్నీ ఏలే. అందరూ పాడదాం. నీదెంత దీన మనసు, నాకెంత ఘనత యేసు. ఎంతగా స్తుతులు పాడినా దేవుని స్తోత్రం. ఒక ఆయన ఈ సందర్భం చెప్పి నేను ముగిచ్చేస్తాను, జాగ్రత్తగానండి.
ఇశ్రాయేలయ్య గారిది పాలకొల్లేనా? హెచ్ఎఫ్. పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో ఒక దైవజనుడు దేవుడు ఒక వ్యక్తిని సేవలోకి పిలిచాడు. అసలు ఆయన స్వరం ఉంటుంది నిజంగా చాలా గంభీరంగా వస్తుంటుంది, చాలా గంభీరంగా ఉంటుంది. అసలు అంత గంభీరంగా ఉంటుంది స్వరం. దేవుడు ఒక్కొక్కరికి ఒక విధానం. సేవకు పిలిస్తే ఎక్కడ సేవ చేయని ప్రభువా అని అడిగితే దేవుడు అన్నాడంట వైజాగ్ ప్రాంతం చూపించాడంట సేవకి వెళ్ళమని. దేవునికి స్తోత్రం. వైజాగ్ ప్రాంతంలోకి సేవకి వెళ్ళిన తర్వాత సంఘంలోకి కొంతమంది ప్రజలు వచ్చేవాళ్ళు, మేలు పొందుకునేవాళ్ళు, మరలా వెళ్ళిపోతుండేవాళ్ళు. ఇదే బాణీ. వాళ్ళ నమ్మకస్తులు కాదు, వాళ్ళ అపనమ్మకస్తులు. వాళ్ళు పెళ్లి కోసం వచ్చేవాళ్ళు, అద్భుతాల కోసం వచ్చేవాళ్ళు, స్వస్థతల కోసం వచ్చి ఏదో మేలు పొందుకుని వెళ్ళిపోతుండేవాళ్ళు. అందరూ వెళ్ళిపోతుంటే ఇక ఆయనకి ఇసుకొచ్చేసి సేవ మీద ఒక రోజున అనవసరం అని చెప్పి ఆయన వద్దులే సేవ వద్దని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు తిరిగి. జాగ్రత్తగానండి. దేవునికి స్తోత్ర. మనిషేగా మరి ఆయన కూడా వెనక్కి వచ్చేస్తే పాపం ఆ తల్లి, ఆ పాస్టర్ గారు వాళ్ళ తల్లి 4 ఇళ్లల్లో పనిచేసి అప్పటికే ఆ డబ్బులు అయ్యాయి పోజేసి మనీ ఆర్డర్ చేసేదంట ఆ పాస్టర్ గారికి. దేవునికి స్తోత్రం. ఆ తల్లి ఇప్పట్లాగా ఫోన్పేలు లేవు, అప్పుడు ఫోన్పేలు లేవు కాదు. ఇప్పుడు అంటే టప్మని కొడితే ఫోన్పేలు వెళ్ళిపోతున్నాయి. ఫోన్పే, గూగుల్ పే, ఇంకేంటి పేటిఎం ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు లేవు కదా మరి ఇవన్నీ. మనీ ఆర్డర్ అప్పుడు డబ్బులు పంపించాలంటే. ఆ సమయంలో వచ్చేస్తే ఆ తల్లి అందంట, నిజంగా ఆ తల్లి ఎంత ప్రార్థనా పరురాలో చూడండి. ఆ తల్లి అందంట, అయ్యా దేవుని విలువైన సేవా పరిచర్లో నాయన నువ్వు అడిగెట్టావు. చావైనా రేవైనా కష్టమైన నష్టమైన అక్కడే ఉండయ్యా, మరలా వెనక్కే రావద్దు బాబు. అవసరమైతే నీ కోసం మరొక 4 ఏళ్లలో పనిచేసి డబ్బులు పంపిస్తాను. అవసరమైతే నేను చచ్చిపోయేదాకా కూడా ఏదో ఒక పని చేసి నీకు సహాయం పంపిస్తానే ఉంటాను. దేవుని సేవలో నుంచి వెనకడుగు మాత్రం వేయొద్దు నాయన. ఇది కూడా యేసు ప్రభువు వారు చెప్పిన మాట. నాగటి మీద చేయి వేసి వెనకకి తిరిగివాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు యేసయ్య. అంటే నాగటి అంటే సేవ. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ మాట అనేసరికి ఆ మాటకే బలం తెచ్చుకుని ఈ దైవజనుడు వెళ్ళి మరలా తిరిగి వెళ్ళి, అది ఏ ఏరియా, అది ఒక సముద్ర పొడ్డున తెల్లవారులు ఇసుకలో కూర్చుని ప్రార్థన చేసేవాడు అంటే ఈయన. దేవునికి స్తోత్రం. ఇసుకొట్టును కూర్చుని ఇసుకలో కూర్చుని కన్నీటితో ప్రార్థన చేస్తుండేవాడు ఈ దైవజనుడు. ప్రభా ఇలాంటి తాళు తప్పలు వద్దయ్యా, నాకు తాళు తప్పలు నా ద్వారా మేలు పొందుకుని మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు నాకు వద్దు నాయన. మంచి ఆ గట్టి గోధుమలు, మంచి ఆత్మీయులు, బలమైన వాళ్ళని పంపించిన ఆయన, బలమైన వ్యక్తులు నాకు సపోర్ట్గా పంపించిన ఆయన, నా సేవా పరిచర్య సంఘాన్ని కట్టిన ఆయన అని ప్రార్థన చేస్తుంటే అక్కడ ప్రార్థన చేయగా కొద్ది రోజులు చాలా బలమైన వాళ్ళు వచ్చేసారు అక్కడ. దేవునికి స్తోత్రం. వచ్చేసి ఆ సంఘం కట్టబడింది, పెద్ద మందిరం కట్టబడింది. పెద్ద దైవజనుడు, గొప్ప దైవజనుడు అయిపోయాడు ఆయన. ఆయన పేరు ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన సంఘంలో ఒక ఆయన, ప్రభా నేనేం పని చేయను ప్రభా అంటే కోడి మాంసం కొట్టి పెట్టమన్నాడంటే దేవుడు. ఆయన ఒక రోజున ఆ విశ్వాస కూడా కనపడ్డాడు ఒక మీటింగ్లో. ఆయనేమన్నాడంటే, ఒక జిల్లా కలెక్టర్ గారు ఆదాయం ఎంతో, ఈ రోజు నా ఆదాయం అంతండి అన్నాడు. ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం. 1,00,000 రూపాయలు వస్తుందండి నెలకి నాకు అన్నాడు ఆయన. ఎందుకు అలాగని కోడి మాంసం కోట్లు పెట్టిన వాళ్ళు అందరికీ నష్టం వస్తుందా? దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు అతను. దేవుడు నీకేం చెప్తాడు అది చేయాలి. దేవునికి స్తోత్రం. కొన్ని పనులు కొంతమందికి అభివృద్ధిలోకి తీసుకొస్తే, కొంతమందిని నా పనులు ఏం చేస్తాయంటే వ్యాపారాలు నాశనం చేస్తాయి. అర్థమవుతుందా? అమ్మో ఈ వ్యాపారంలో అడిగెట్టాక మునిగిపోయి శుభ్రంగా అంటారు చాలా మంది. అన్ని వ్యాపారాలు అందరికీ అచ్చుబడి రావయ్యి, అన్నిటిలో కూడా అందరూ వర్దిల్లరు. కానీ దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో ఆ విషయంలో నువ్వు నమ్మకం ఉంటే దేవుడు నిన్ను దీవిస్తారు. దేవునికి స్తోత్రం. ఈయన ఏమీ లేకపోయినా సరే ఆ సముద్ర బోటుని ఇసుకలో కూర్చుని ప్రభుని శుద్ధిస్తా ప్రార్థన చేస్తా ఉండేవాడంట. ఇప్పుడు ఈయన ఒంటరిగా వెళ్ళాడు అక్కడికి. ఇప్పుడు ఎవరున్నారు ఈయనకి తోడు? ఇప్పుడు అంటే సంఘం ఉంది, తర్వాత ముందు ఎవరున్నారు? సంఘం లేనప్పుడు కూడా యేసు ప్రభు వారు ఈయనకి తోడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే ఆయన కార్యాలు, అతీతమైన కార్యాలు జరిగిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎవరి ద్వారా జరగని కార్యాలు ఇది ఖచ్చితంగా వీరికి ప్రభు తోడే ఉన్నారు, దేవుడు వీరికి తోడే ఉన్నారు అని ప్రజలు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. ఆమేనండి. ఐగుప్తు శకుని గాండ్రు మాంత్రికులు చేయలేని ఎవరు చేశారంటే మోషే చేశాడు అక్కడ. దేవునికి స్తోత్రం. వాళ్ళ వల్ల అవ్వలేదు. చివరికి వాళ్ళు ఏమని ఒప్పుకున్నారంటే ఇది దేవుని శక్తియే గాని వేరొకటి
కాదు అని ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మేము ఇదివరకు ఆ కోర్టు గొడవల్లో కోర్టు దగ్గర వాయిదాకి వెళ్తున్నప్పుడు ఒక ఆయన అక్కడ కోర్టు దగ్గరకు వచ్చేమన్నాడంటే, అంటే బాబు మిమ్మల్ని మీరు నమ్ముకున్న యేసు బాబు మిమ్మల్ని అంతగానో కాపాడుతున్నాడండి అన్నాడు ఒక ఆయన. ఒక విగ్రహారాధికుడు. ఆయన గతంలో జనాలకు కూడా ఆయన మంత్రప్రయోగాలు చేస్తాడు అని పేరు ఉండేది అతనికి. కానీ ఏమన్నాడంటే, పేర్లు వద్దులే, అతను ఏమన్నాడంటే, మీరు నమ్ముకున్న యేసు బాబు మిమ్మల్ని అంతగానో కాపాడుతున్నాడు అన్నాడు. మనకు తెలిసి ఈ విషయం, మరి ఆయనకి ఎలా తెలుసు? కాపాడాలంటే ఏమవ్వాలి? ఇక్కడే ఉన్నారా? దేవుడు నిన్ను కాపాడాలంటే ఏం చేయాలి? మూలవాక్యంలోకి వచ్చేయండి, కొంచెం బుర్రలు రుద్దండి, దేవుడిని ప్రార్థించాలి. ఇప్పుడు నేను ఈయనకి హెల్ప్ చేయాలనుకోండి, నేనేం చేయాలి? నేను ఈయనకి సహాయం చేయాలనుకోండి, ఏం చేయాలి? నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఆయన నా దగ్గరికి రావాలి. అమ్మ, అర్థమవుతుందా? చెప్పాలా? దేవుడు నీకు హెల్ప్ దేవుడు నీకు ఇప్పుడు ఏమని చెప్పాను? కాపాడాలంటే కూడా ఆయనతో నువ్వు సహవాసం చేసి ఆయన నీతో ఉండాలి. ఆమేనండి. నీతో లేకుండా ఎవరు కాపాడతారు నిన్ను? ఏడమ్మా, కాపాడతారు ఎవరన్నా? మీ అందుకే బండి మీద వెళ్ళేటప్పుడు ఒక్కోసారి అన్నయ్య నేను వెళ్తున్నప్పుడు ఒక్కోసారి అంటుంటారే స్తోత్రాలు చెప్తుండు. నేను బండి మీద ఎక్కువ శాతం మాట్లాడిన బండి మీద వెళ్ళేటప్పుడు గుర్తుందా? ఏం చేస్తానయ్యా? బండి ఎందుకంటే టైం సాలదు కాబట్టి ఒక్కోసారి ఓవర్ స్పీడ్లో వెళ్ళినప్పుడు కంపల్సరిగా స్తోత్రాలు చెప్తుంటాను. కంపల్సరిగా యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం అనుకుంటూ వెళ్తుంటాను. అంటే ప్రభు అగ్ని నాతో ఉండాలి, ప్రభు నాతో ఉండాలి, ప్రభు సన్నిధి నాతో ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే, దావీదు ఎచ్చటికి వెళ్ళినా యెహోవా అతన్ని కాపాడుచుండును అన్నది వాక్యంలో. దేవునికి స్తోత్రం. ఎచ్చటికి వెళ్ళినా దేవుడు నిన్ను కాపాడాలంటే దేవుడితో నువ్వు ఉండాలి. ఆమేనానండి. లేకపోతే నీతో దేవుడు ఉండాలి. ఆమేనానండి. నీతో ఉండాలంటే ఎప్పుడు? ఎప్పుడైనా ప్రార్థన ఉన్నప్పుడు గబగబా బయలుదేరిపోయి అమ్మో దుమ్మట్టేసిన బైబిల్ అని కింద రావడం కాదు, అప్పుడప్పుడు బైబిల్ తీయడం కాదండి, ప్రతిరోజు బైబిల్ తీయాలి. ఆమేనానండి. ప్రతిరోజు దేవుడితో మాట్లాడాలి. ఒక గొప్ప దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ప్రతిరోజు ఆయన లేవంగానే ప్రార్థించి ప్రభువాని ఈరోజు నేను ఏం చేయాలి ప్రభు అని అడుగుతాడంట. ఆయన అడిగి వాక్యం చదువుతాడంట. ముందు వాక్యం ప్రార్థన చేసి వాక్యం చదివిన తర్వాత అప్పుడు బయటికి అడిగెడతాడంట. ఆమేనానండి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసుకోకుండా నువ్వు ఎప్పుడైనా బయటికి అడిగెట్టావు అనుకో, నీకు అంతా శోధనే. నేను అంటాను పిల్లలతో చాలాసార్లు, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం చదువుకోకుండా అసలు ఎక్కడ బయటికి అడిగెట్టొద్దు అంటాను వీళ్ళతో. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం చదువుకున్నాకే బయట అడిగెట్టను అంటాను. మనతో ఎవరు రావాలి? యేసయ్య వస్తున్నారంటే దానికి మళ్ళీ ఇంకో సాదృశ్యం ఉంది, దూతలు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరిచావు, మార్గములో కాపాడుటకై రాయి తగలాకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, లేనే లేదయ్యా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన. దేవుని స్తోత్రం. ఒక్కోసారి దేవుడు కూడా దేవదూతల్లా కనపడతాడు. ఎలా చెప్తున్నారండి ఈ పాయింట్ అంటే, ఆది కాండంలో మమ్రే వృక్షం దగ్గర అబ్రహాము ఎండవేళ కూర్చున్నప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి? దేవదూతలు వచ్చినాయి అని ఉంది.
మరి అక్కడ అబ్రహాము దగ్గర విందు, అబ్రహాము సిద్ధపరిచిన ఆహారం తిని వెళ్ళిపోతా దేవదూతలు ఏమంటాయంటే మరుసటి ఈ ఏడాది కల్లా నీకు గర్భఫలము కలిగిద్ది అని శారాతో చెప్తుంటే అప్పుడు శారా ఏం చేద్దంటే నవ్విద్ది. వచ్చాను ఎన్నాళ్ళు రాంది ఇప్పుడు వచ్చాను అని నవ్వుతుంటే యెహోవాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా అని గద్దె యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మరలా వస్తా, నేను మరలా వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మితే దేవుడు ఏదైనా చేస్తాడు. ఆమేనండి. అక్కడ దేవదూతల్లాగా కనపడ్డారు, మళ్ళీ దేవుడిలాగా కూడా కనపడ్డారు. అత్యంత నాకు ఇష్టమైన మాట, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనంలో ఉంచును. నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. దేవునికి స్తోత్రం. పరిచర్యకి వెళ్తుంటే ఒక్కోసారి పావులు తగులుతుంటాయి దారిలో, తగిలితీయా? ఒక్కోసారి వ్యాన్లు వస్తుంటాయి మీదకే. ఒక్కోసారి మేము వెళ్ళి మెయిన్ రోడ్లో వస్తుంటే శవాలను పడుకోబెట్టినప్పుడు ఎన్నిసార్లు చూసాం మనం? రోడ్ల పక్కన శవాలను పడుకోబెట్టినప్పుడు అమ్మ అర్థమైందా? యాక్సిడెంట్ అయిన వాళ్ళు శవాలను పడుకోబెడితే ఆ శవాల పక్క నుంచి వచ్చేస్తుండేవాడిని బళ్ళు వేసుకుని. చూసి కూడా ఈ లోకమంతా చూసి ఈ కళ్ళుకి అలవాటు అయిపోయింది. అవి అవునా కాదా? ఫస్ట్ నుంచి ఇలాంటి ఎన్నో చూడడంలో వీటికి కూడా అలవాటు అయిపోయింది. ఎవరైనా ఉంటాం చర్లేక అంతే, ఏం చేస్తాం? వాళ్ళ సమయం అయిపోయింది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోవటం వచ్చేయటం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇమ్మానుయేలుగా ఆయన మనకు తోడే ఉంటా అంటున్నాడు. ఆమేనానండి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికే నేను వచ్చానంటున్నాడు యేసయ్య. ఆమేనానండి. రెండోది చెప్తున్నాను, దేవుడు మనకు తోడే ఉంటే మన సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. ఆమేనానండి. అదొకటి ఉంటే చాలు. సమస్యలు తీసుకొస్తాడు దెయ్యం పని అదేగా, సమస్యలు తీసుకురావటమేగా. కానీ మనకు దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి ప్రతి సమస్య కూడా క్లియర్ అయిపోద్ది. ఆమేనానండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆఖరిగా ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మరొక్క మాట చెప్పమంటున్నాడు, చిన్న మాట. ఆ మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఒకసారి రాజుగారు కోటలో ఉండి రాజుగారు అడుగుతున్నారంట, నా సైనికులారా మీకు ఎవరెవరికి ఏమేం కావాలో కోరుకోండి అంటుంటే, ఒకడేమో అయ్యా నాకు బంగారం కావాలి, ఒకడేమో నాకు వజ్రాలు కావాలి, ఒకడేమో ఇల్లులు కావాలి, అవి కావాలి, ఇవి కావాలని అందరూ రకరకాల కోరికలు కోరుతుంటే ఒకడు అన్నాడంట, అందరూ రకరకాల కోరికలు కోరుతున్నప్పుడు ఒకడు అన్నాడంట, అయ్యా రాజుగారు నాకేమీ వద్దండి, మీరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి భోంచేసి వెళ్తే చాలండి అన్నాడంట. అర్థం కాలా? అప్పుడు ఇది కష్టంగా ఉన్నదే అన్నాడు రాజుగారు. లేదండి అయ్యా నా కోరిక ఇదేనయ్యా, నాకేమొద్దు, మీరు మా ఇంటికి వచ్చి భోంచేసి వెళ్తే, ఒక్కసారి భోజనం చేసి వెళ్తే చాలయ్యా అనగానే, సరే పలానా రోజున మీ ఇంటికి వస్తా అన్నాడు రాజుగారు. రాజుగారు ఆ రోడ్లోకి వస్తున్నారంటే రోడ్డు అలాగుంటుందా? అప్పుడు దాకా పాడుపడిపోయిన పుంతల రోడ్డు మంచి రోడ్డు వేసేసారంట అక్కడ. దేవునికి స్తోత్రం. రాజుగారు వస్తున్నారు ఇక్కడ భోజనానికి, తాటాగిల్లు ఇక్కడ ఉండకూడదు, ఇది తీసేసి తెల్లారేసరికల్లా ఇక్కడ భవనం కట్టేయండి, ఇక్కడ పెద్ద భవనం కట్టేశారు. రాజుగారు ఈ సచ్చి పళ్ళాల్లో తినడు భోజనం, బంగారు పళ్ళాలు అన్నీ తీసుకురండి ఇక్కడికి. ఇప్పుడు రాజుగారితో ఏమొచ్చేసింది ఈయనకి? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యేసు ప్రభు యందే ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. ఈ రాజుగారి ద్వారా, యేసు రాజుగారి ద్వారా మనకు అన్నీ వచ్చేస్తాయి. ఆమేనానండి. నేనైతే 100% నమ్ముతాను. ఆమేనానండి. యేసురాజు ద్వారా నేను అన్నీ పొందుకుంటాను. ఆమేనానండి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ప్రభు నాకు ఇస్తాడు. ఆమేనానండి. ఆయన ఎప్పుడైతే మనతో ఉంటాడో అన్నీ మనకిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనతో లేడనుకోండి, లేనోడు ఆ యొక్క యేసు ప్రభు ఎవరితో లేరో వాళ్ళకు కూడా కొనుక్కొని ఉంటాయి. మరి అన్నిలకు లేవా? అన్నిలో ఉన్నవాళ్ళు లేరా? కానీ విషయం ఏంటంటే ప్రభువు నీతో ఉండాలి. ఆమేనానండి. నీవు ప్రభుతో ఉండాలి. ఆమేనానండి. ఒకవేళ నాగటి మీద చేయి వేసి వెనకకి వెళ్ళిపోతే గనక నీవు దేవునికి ఇష్టడు కాదు, ఇష్టరాలు కాదు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని సముఖంలో నీ హృదయాన్ని పరీక్షించుకుని ప్రభువా ఇమ్మానుయేలుగా నీవు నాకు తోడై ఉన్నావయ్యా, ఎల్లప్పుడూ నాయన నీ కృపచేత మమ్మల్ని బలపరిచిన ఆయన, భద్రపరిచాయ, మీ హస్తాల్లో మాకు తోడుగుంచిన ఆయన అని ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. దేవునికి స్తోత్రం. ఎలా జరిగింది పాల్గొంటా పర్లేదా? దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అందరు ప్రార్థన చేసుకుందాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా సహాయం చేయి నాయనా, ప్రభా కృప చూపించు నాయన. యేసయ్య నీకు తోడై ఉన్న దేవుడు ఆయన ఇమ్మానుయేలుగా తోడున్న దేవుడు, ఆయన లోకరక్షకుడిగా తోడైన దేవుడు. ఇదిగో జక్కయ్య మనుషుల దృష్టిలో విలువలేని వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా జక్కయ్య ఇంటికి వచ్చిన దేవుడు. ఇదిగో మనుషుల సాక్ష్యాన్ని బట్టి నిన్ను ఎన్నుకోలేదు దేవుడు. ఇదిగో మనుషులు నీ గురించి మంచిగా చెప్పొచ్చు, చెడ్డగా చెప్పొచ్చు, కానీ దేవుని కృప నీ మీద ఉంది, దేవుని కృప నీ కుటుంబం మీద ఉంది. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఇదిగో ఎవ్వరు నిన్ను విడిచిపెట్టినా సరే ఆయన నిన్ను విడువాడు, ఆయన నిన్ను ఎడబాయడు. ఇదిగో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. యేసయ్యని మనం కలిగి ఉంటే మనం సమస్తాన్ని కలిగి ఉంటాము. మనం ఏమేమైతే కోల్పోయామో అన్నీ పొందుకుంటాము. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. అయ్యా మాకు రక్షణ ఇవ్వడానికి వచ్చిన దేవుడు నాయన, అయ్యా మమ్మల్ని ఎదిగి రక్షించడానికి వచ్చిన దేవుడు నాయన, అయ్యా మా దరిద్రతను మీ మీద వేసుకుని నా ప్రభా, అయ్యా మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి వచ్చిన దేవుడు నాయన, అయ్యా మా వ్యాధుల నుంచి విడిపించి స్వస్థపరచడానికి వచ్చిన దేవుడు అయ్యా. అయ్యా నీ గాయాల్లో ఉన్న స్వస్థతను బట్టి నాయన, అయ్యా మీ రక్తంలో ఉన్న స్వస్థతను బట్టి నాయన, తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ఇదిగో జక్కయ్యకి ఒక ఆశ కలిగింది. ఏమిటంటే ఆశ యేసు ప్రభుని చూడాలి అనే ఆశ. ఇదిగో అబ్రహాము పొందిన ఆశీర్వాదం అన్ని జనులమైన మనం పొందుకోవడానికి యేసు ప్రభు వారు శిలువ మీద శాపగ్రహి అయ్యాడు. ఆయన ప్రభానికి వందనాలయ్యా, నన్ను ఆశీర్వదించడానికి శాపగ్రస్తుడిగా మార్చబడిన దేవుడు నాయన. అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా నీకు స్తోత్రాలయ్యా, అయ్యా నీకు స్తుతులు ప్రభా. ఇదిగో రాజుగారు ఎవరెవరికి ఏమేం కావాలి అని అడిగితే అందరూ వారు లిస్ట్ అంతా చెప్తున్నారు. కానీ ఒకడు అంటున్నాడంట, ప్రభా నీవు నా ఇంటికి రావాలయ్యా, ప్రభా ఇదిగోనైనా నా ఇంటిలోకి రావాలి నాయనా, అయ్యా రాజా నా ఇంటికి రావాలయ్యా అని అడిగాడంట. ఇదిగో జక్కయ్య ఇంటికి వచ్చిన దేవుడు, జక్కయ్య ఇంటికి రక్షణ ఇచ్చిన దేవుడు ఈ పగటకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్యానికి వందనాలు ప్రభా, యేసయ్యానికి స్తోత్రాలయ్యా, యేసయ్యానికి స్తుతులు ప్రభా. అయ్యా నా జీవితాన్ని ఎరిగిన దేవుడు నాయన, అయ్యా నా అంతరంగాన్ని ఎరిగిన దేవుడు నాయన, అయ్యా నా కుటుంబాన్ని ఎరిగిన దేవుడు నాయన, అయ్యా ప్రతి బలహీనతల నుంచి విడిపించగలిగిన దేవుడు నాయన, అయ్యా ప్రతి బంధకాల నుంచి విడిపించగలిగిన దేవుడు నాయన, అయ్యా మరణ పడక నుంచి లేవనెత్తిన దేవుడు అయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, యేసయ్యా నీకు స్తుతులు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో.